ఇండియాస్ బిగ్గెస్ట్ కటౌట్ లాంచింగ్ సెరమనీ విజయవాడలోని వజ్ర గ్రౌండ్స్లో ఈరోజు అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. 256 అడుగుల ఎత్తైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి కటౌట్ను ముఖ్య అతిథిగా విచ్చేసిన దిల్ రాజు గారు ఆవిష్కరించారు. కాగా దిల్ రాజు గారు తన ప్రసంగంలో సినిమాకు సంబంధించిన ఎన్నో అప్డేట్స్ని ఇచ్చి ఫ్యాన్స్ను ఉర్రూతలూగించారు. అంతవరకు బాగానే ఉంది. కానీ రామ్ చరణ్ గారిని ఆయన ట్యాగ్ అయినటువంటి గ్లోబల్ స్టార్ అని సంబోధించకుండా మెగా పవర్ స్టార్ అనే పాత ట్యాగ్ను ఉపయోగించారు. ఒక్కసారి అంటే అనుకోవచ్చు, కానీ 5 లేదా 6 సార్లు ఆయన పదే పదే మెగా పవర్ స్టార్ అని అనడంతో సహజంగానే పరిశీలకులు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ దిల్ రాజు గారు ఉద్దేశపూర్వకంగా అలా అన్నారా? అలా అంటే మాత్రం ఎవరిదో ఒత్తిడి ఉందన్నమాట. ఎవరి ఒత్తిడికి దిల్ రాజు గారు తలగ్గకుండా ఉండాల్సింది. ఒకవేళ దిల్ రాజు గారికి రామ్ చరణ్ గారిని గ్లోబల్ స్టార్ అని సంబోధించడం ఇష్టం లేకపోతే ఆయన అసలు ట్యాగ్ కూడా ఉపయోగించకుండా సింపుల్గా రామ్ చరణ్ గారు అంటే సరిపోయేది. చూడడానికి ఇది చాలా మైన్యూట్ థింగ్ లా కనిపిస్తుంది, కానీ చాలా పెద్ద విషయం. ఎందుకంటే గ్లోబల్ స్టార్ అనే టైటిల్ ఇప్పటికే జనాల్లోకి చొచ్చుకుపోయింది. రామ్ చరణ్ గారికి గ్లోబల్ స్టార్ అనేది ప్రజలు ఇచ్చిన టైటిల్, ఫ్యాన్స్ ఇచ్చిన టైటిల్. RRR చిత్ర విజయం అనంతరం జేమ్స్ క్యామరోన్ వంటి వరల్డ్ నంబర్ 1 డైరెక్టర్ ఆయన్ని ప్రశంసించడంతో రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్ అయ్యారు. ఆనంద్ మహీంద్ర వంటి ఇండస్ట్రియలిస్టులు కూడా వారి ట్వీట్స్లో రామ్ చరణ్ గారిని గ్లోబల్ స్టార్ అని సంబోధించిన విషయం ఎవ్వరూ కూడా మర్చిపోకూడదు. ఇంతకీ ఈ విషయం ఇంత పర్టికులర్గా ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, గేమ్ చేంజర్కి సంబంధించి ముందు ఇంకా ఎన్నో ఈవెంట్లు జరగబోతున్నాయి. ఆ ఈవెంట్స్లో ఇటువంటి పొరపాట్లు పునరావృతం కాకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ దిల్ రాజు గారితో సహా వక్తలెవరూ కూడా రామ్ చరణ్ గారి అసలు సిసల విశేషణం గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ మరిచిపోకూడదు. ఎందుకంటే ఇది ఇండియాలోనే ఏ హీరోకి కూడా లేని యూనిక్ ట్యాగ్.